సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ముందుగా పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా నోటీసులు ప్రిపేర్ చేయించారు. అయితే నిన్న ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. నేడు అందుబాటులో ఉండకపోవచ్చు అనుమానంతో ముందు రోజే రాత్రి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు డేట్తో ఉన్న నోటీసును నిన్న రాత్రే చూసుకోకుండా ఇచ్చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ముందుగా పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా నోటీసులు ప్రిపేర్ చేయించారు. అయితే నిన్న ఇంట్లో ఉన్నట్టు సమాచారం రావడంతో రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. నేడు అందుబాటులో ఉండకపోవచ్చని అనుమానంతో ముందు రోజు రాత్రి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు డేట్తో ఉన్న నోటీసును నిన్న రాత్రి చూసుకోకుండా ఇచ్చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసుపై వైసీపీ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తోంది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. కుమార్, అసలు పోసాని కృష్ణమురళి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఈ రోజు డేట్ ఉన్నప్పటికీ కూడా నిన్న ఎందుకు రాత్రి అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇంకోటి, ఆయన ఈ రోజు ఉండరని ఇన్ఫర్మేషన్ అసలు ఎలా తెలిసింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పోసాని కృష్ణమురళి అనేది చెప్తారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోని పోసాని ఇష్టారీతిగా ఇటు ఆపోజిషన్లో ఉన్న సభ్యులపై ఇష్టారీతంగా అయితే తను వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని పోసాని కృష్ణమురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లోని ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అయితే నమోదైనవి. ఈ నేపథ్యంలోనే ఓబులాపురంకి సంబంధించి పోలీసులు నిన్న ఏదైతే పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లోని మైహోమ్ భూజాలు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే రాయదుర్గం పోలీసులకి సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు నేరుగా మైహోమ్ భూజాలోని పోసాని నివసిస్తున్న ఇంటికైతే నేరుగా అయితే వెళ్ళారు. అక్కడ పోసానికి ఒక నోటీస్ ఇచ్చి ఆయన అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఆ నోటీసుకు సంబంధించి కూడా ఈ రోజు డేట్ అయితే వేసింది. ముఖ్యంగా నిన్న డేట్ 26, ఈ రోజు 27. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ నోటీస్ ఇచ్చిన సమయంలోని ఈ రోజు డేట్ అయితే వేసింది. ముఖ్యంగా ఈ రోజు పోసాని కృష్ణమురళి అందుబాటులో ఉంటారో ఉండరో తెలియకుండానే నిన్న ఏదైతే రాయదుర్గం పోలీసులకి సమాచారం ఇచ్చి నేరుగా పోసాని ఇంటికి వెళ్ళి పోసానిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ పోసానిని అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా ఇటు పోలీసులకి పోసానికి మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు 10-15 నిమిషాల పాటు పోసాని తనదైన ఏదైతే రీతిలోని ఇటు పోలీసులతో వాగ్వాదం కూడా దిగడం జరిగింది. ముఖ్యంగా తన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా ఆయన పోలీసులకి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ చెప్పిన నేపథ్యంలోని ఇటు బట్టలు మార్చుకునే సమయం ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు కోరగా పోలీసులు కూడా సమయం అయితే ఇచ్చారు. బట్టలు మార్చుకున్న తర్వాత పోలీసులు పోసాని కృష్ణమురళిని నిన్న సాయంత్రం మైహోమ్ భూజాలోనే అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే నేను ఇచ్చిన నోటీసులోని ఈ రోజు డేట్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు అందుబాటులో ఉంటారో లేదో తెలియక నిన్నైతే అందుబాటులో ఉన్నారని పక్కా సమాచారంతో ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులాపురం సంబంధించిన పిఎస్ సంబంధించిన పోలీసులు నిన్న ఏదైతే పోసానిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా పోసానిపై గతంలో కూడా అనేక కేసులు అయితే నమోదైనవి. ఒక సిబిఐ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఏదైతే ఓబులాపురం పిఎస్లో నమోదైన కేసులకు సంబంధించి సెక్షన్స్ వచ్చేసి 196, 353(2) అలాగే 111 రెడ్ విత్ ఆఫ్ 3/5 ఈ సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా కులాల పేరుతో దూషించడం, వర్గ విభేదాలు సృష్టించడం దాంట్లోని పోసాని కీలకంగా ఏదైతే ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన స్పందించే ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇటు ఆయన మాట్లాడే మాటలు ముక్కుసూటిగా చాలా విమర్శలకు అయితే దారితీస్తుంది. గతంలోని వైసీపీ హయాంలో ఉన్న సమయంలోని పోసాని ఒక సంస్థకి చైర్మన్
చైర్మన్ కూడా పనిచేశారు. ఆ సమయంలోనే తన ఇష్టారీతంగా కూడా ఏదైతే అనేక వ్యాఖ్యలు అయితే చేశారో, ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్పై అనేక అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా వరుసగా ఏపీలో అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అయితే చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ఇటు ఓబులాపురం పిఎస్లో కూడా నమోదైన కేసుకు సంబంధించి అన్ని నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా నిన్న హైదరాబాద్ ఏపీ పోలీసులు చేరుకున్నారు. చేరుకోగానే ఇటు రాయదుర్గం అంటే ఈ పోసాని కృష్ణమురళి నివసించే ఏరియా రాయదుర్గం పిఎస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాయదుర్గం పోలీసులకైతే సమాచారం ఇచ్చిన తర్వాత మై హోమ్ భూజాల్లోకి వెళ్ళి నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. అదే సమయంలోనే పోసాని కృష్ణమురళి భార్య కూడా ఏదైతే తనకి ఆరోగ్యం బాగాలేదంటూ రేపొద్దున్న పోలీస్ స్టేషన్కి హాజరవుతామంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఖచ్చితంగా నిన్నే అరెస్ట్ చేస్తామంటూ కూడా ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ అయితే చేశారు. అలాగే మరొక పక్క ఇటు ఎప్పుడైతే పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగిందో ఇటు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు పోసాని అరెస్ట్ కాకుండా గతంలో వంశీని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు వైసీపీ వర్గకు సంబంధించిన నేతలు వ్యాఖ్యానిస్తుంటే ఇటు కూటమి ప్రభుత్వ నేతలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ కూడా ఇటు కూటమికి సంబంధించిన నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి గతంలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇష్టారీతిగా తన ఏదైతే మాటల చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో పోసాని కృష్ణమురళి ఒక వీడియో కూడా విడుదల చేశారు. తను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు కూడా పోసాని కృష్ణమురళి తాను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరినైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో తనను క్షమించాలంటూ కూడా పోసాని కృష్ణమురళి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే అప్పటికే పోసాని కృష్ణమురళిపై అనేక జిల్లాల్లో కేసులు నమోదైనవి. ఇటు ఓబులాపురంలో కూడా ఇదే తరహాలో కేసులు నమోదైన నేపథ్యంలోనే ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని అయితే ఇటు ఓబులాపురం పిఎస్కి అయితే తరలించారు. మరికొద్ది సేపట్లో ఏదైతే కోర్టులో కూడా హాజరు పర్సన్ ఉన్నారు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.